రికార్డ్ చేశారా? లెట్స్ వెల్కమ్ అవర్ రెస్పెక్టబుల్ గెస్ట్ రంగు సతీష్ గారు. సో ఒక 1 వీక్ నుంచి మన సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న పార్టీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ పాలిటిక్స్ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ సిజిపిఏ నిజమైన పార్టీ? మే 15th రోజు సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ఒక కేసు ఉంది. ఆ కేసులో చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు అని అంటే క్యాండిడేట్స్ నుంచి చూడటం ఇలాంటివి ఏదైనా ఉంటాయా అందులో? లైక్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఆ విధంగా అది పార్టీ. సో మనం చూస్తే ఎక్కడ చూసినా 1 వీక్లో 15 మిలియన్ ఫాలోవర్స్, 20 మిలియన్ ఫాలోవర్స్ వచ్చింది. ఇది రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అని అంటున్నారు. వీళ్ళు అంటారు ఇండియన్స్ ఓన్లీ 9%, పాకిస్తాన్ వాళ్ళు ఆల్మోస్ట్ 49-50. కోర్ట్ యొక్క డిగ్నిటీని ఎవరైనా దెబ్బతీయడానికి ట్రై చేస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని పిలుస్తాం. వెంటనే నోటీసులు పంపిస్తారు అడ్వకేట్ కి. అలాంటిది అదే కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే జడ్జి గారు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా లేదా? ఒక అడ్వకేట్ గానీ, లేదు అని అంటే ఒక క్రిమినల్ కేసు కోసం వచ్చిన ఒక అక్యూజ్డ్ గానీ, లేదు అంటే విట్నెస్లు వచ్చినా గానీ, ఏదైనా మిస్కండక్ట్ చేసిన ఒక అన్టువర్డ్ బిహేవియర్ ఉన్న వాళ్ళను ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి సిజేఐ గారు కాన్స్టిట్యూషనల్ కోర్టులో భారత పౌరుల్ని కాక్రోచెస్ అంటే బొద్దింకలు అని అనడం ఆర్టికల్ 21 వైలేషన్ కింద వస్తుందా? Every 100 rupees we spend, 30 rupees goes to the government in the form of taxes. డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఎస్జిఎస్టీ కావచ్చు, సిజిఎస్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నాకు ఉందా లేదా? లెట్స్ వెల్కమ్ అవర్ రెస్పెక్టబుల్ గెస్ట్ రంగు సతీష్ గారు, who is an Supreme Court advocate, who knows bar and bench very well, who is an social activist, who fought for Advocates Protection Act in Telangana, and who is a judicial aspirants mentor who almost transformed many aspirants into judges. Welcome, sir. థ్యాంక్ యూ. సో ఒక 1 వీక్ నుంచి మన సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న పార్టీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ పాలిటిక్స్ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ సిజిపిఏ నిజమైన పార్టీయా సార్? దీన్ని ఎవరు ఫామ్ చేశారు? అసలు ఇది పుట్టడానికి కారణం ఏంటి? థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద షో సార్. సో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చే ముందు నేను ఒక స్టోరీ చెప్తాను. 2011 తునీషియా అనే దేశంలో ఒక చిన్న పిల్లోడు వెళ్ళి గోడ మీద ఉచ్చబోస్తాడు. పోసినప్పుడు మొత్తం ఆర్మీ వచ్చి కొడుతుంది. నో కేస్, నథింగ్. చిన్నపిల్లోని. అదేవిధంగా ఒక తోపుడు బండి మీద మర్చెండైజ్ పెట్టుకొని పోతూ ఉంటే కరప్టెడ్ అఫీషియల్స్, పోలీసు వాళ్ళు పట్టుకొని బండి కూంచుకొని కాన్ఫిస్కేట్ చేసి లంచం అడుగుతారు. ఈ 2 విషయాలు యావత్ దేశాన్ని మార్చేసినాయి. 28 రోజులు కంటిన్యూస్గా అక్కడ ఉన్న డిక్టేటర్స్ తోటి కొట్లాడిన తర్వాత 29th రోజు ఆ పర్టిక్యులర్ డిక్టేటర్ సౌదీ అరేబియాకి వెళ్ళిపోయిన తర్వాత డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. 23 సంవత్సరాల డిక్టేటర్షిప్ 28 రోజుల పొలిటికల్ మూమెంట్లో కుప్పకూలిపోయింది. సో నేనేం చెప్తున్నానంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చాలా ముఖ్యమైన ఘటం మన రాజకీయంలో. మే 15th రోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ఒక కేసు ఉంది. ఆ కేసులో చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు అని అంటే ఈ యంగ్ బ్లడ్ ఏదైతే ఉందో, అన్ఎంప్లాయిడ్ యూత్, అదేవిధంగా కంటిన్యూస్గా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో టైం స్పెండ్ చేయడము, అదేవిధంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు అవ్వడము, వీళ్ళంతా కూడా కాక్రోచెస్, అదేవిధంగా మన సొసైటీకి పట్టిన పారాసైట్స్ అనడం జరిగింది. దాని తర్వాత సిజిఐ గారు వచ్చి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఉన్నారో వాళ్ళ గురించి నేను రెఫర్ చేసినా కానీ వీళ్ళ గురించి కాదు అని. బట్ ఇంటర్నెట్ ఈజ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్, ఇట్ స్ప్రెడ్స్ లైక్ ఎ వైల్డ్ ఫైర్. దేశంలో ప్రతి దగ్గర అన్ఎంప్లాయ్మెంట్, ప్రతి దగ్గర కరప్షన్, సిస్టమేటిక్ కరప్షన్, అదేవిధంగా నీట్ పేపర్ స్కామ్ అని చెప్పి ఇవన్నీ దాంతో పాటే వేరే దేశాల్ని మనం తిట్టొచ్చు కానీ ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఇవన్నీ ఉండడం వల్ల
యూత్ అనే వాళ్ళు ఫెడప్ అయిపోయినారు. సో అభిజిత్ అనే వ్యక్తి అండ్ అతనితో పాటు ఇంకొక వ్యక్తి దే స్టార్టెడ్ ద పొలిటికల్ సెటైర్ మూమెంట్. అంటే ఫామ్స్ పంపించాడు, గూగుల్ ఫామ్స్. సో ఇది కాక్రోచ్ అని అన్నారు, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అని చెప్పి. దట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు అ మూమెంట్. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 20+ మిలియన్ యూజర్స్ ఉన్నారు హూ హ్యాస్ సబ్స్క్రైబ్ టు ద ఐడియా ఆఫ్ ద కాక్రోచ్ జనతా పార్టీ. సింపుల్ ట్యాగ్ లైన్, who is unemployed, who works on the phone or the computer for 11 hours, they can join here అని చెప్పి. సో సార్, యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ సెటైరికల్ పేజ్, అంతేకాని ఇది ఎటువంటి నిజమైన పార్టీ కాదు. అంటే క్యాండిడేట్స్ నుంచి చూడటం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటాయి అందులో, జస్ట్ ఒక పేజ్ లాంటిదేనా అది? గవర్నమెంట్ని డిఫేమ్ చేస్తూ మాట్లాడతాం కానీ, లేదా జడ్జెస్ని డిఫేమ్ చేస్తూ మాట్లాడతాం కానీ, ఇలా ఓన్లీ దీనికి సంబంధించిన మీమ్స్ పోస్ట్లు పోస్ట్ చేస్తారా? లేదా ప్రతి స్టేట్లో లేదా ఒక ఢిల్లీలో పీపుల్స్ని నుంచోబెట్టి నిజమైన పార్టీ లాగా రన్ చేస్తున్నారా? ఇది నిజమైన పొలిటికల్ పార్టీ కాదండి. లైక్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఆ విధంగా అది పార్టీ కాదు. ఇట్స్ అ సెటైరికల్ పొలిటికల్ మూమెంట్. ఇట్ ఈస్ అ పొలిటికల్ సెటైర్ మూమెంట్. సో ఈ పర్టికులర్ పేరుతోటి పొలిటికల్ పార్టీ అనేది ట్రేడ్ మార్క్ చేశారు అని చెప్పి మనకు రౌండ్స్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. నేనేమంటున్నానంటే ఇది యాక్చువల్ పొలిటికల్ పార్టీ లాగా ఎమ్మెల్యేలను, ఎంపీలను నించోబెట్టి రాజ్యసభకు, లేకపోతే లోక్సభకు, లేకపోతే అసెంబ్లీకి, లేకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్కి పంపించే విధంగా పొలిటికల్ పార్టీ కాదు. దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడే ఒక ఒపీనియన్ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇట్స్ అ ఒపీనియన్ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఇది పొలిటికల్ పార్టీ కాదంటారు చివరికి. అవును. సో మనం చూస్తే ఎక్కడ చూసినా 1 వీక్లో 15 మిలియన్ ఫాలోవర్స్, 20 మిలియన్ ఫాలోవర్స్ వచ్చింది, ఇది రికార్డ్స్ని బ్రేక్ చేసింది అని అంటున్నారు. కానీ అదే క్రమంలో ఇంకొక కొంతమంది పర్స్పెక్టివ్ మనం చూస్తే, కొంతమంది ఏమంటారంటే అందులో 50% ఆఫ్ ద ఫాలోవర్స్ పాకిస్తానీస్ అండ్ ఓన్లీ 9% ఆఫ్ ద ఫాలోవర్స్ ఆర్ ఫ్రమ్ అవర్ ఇండియా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆ డేటా ఎవరు ఇచ్చారండి? సమ్ ఇండివిజువల్స్ వాట్సాప్ స్టేటస్లో ఇచ్చిందా? ఇండివిజువల్స్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్న స్టేటస్లో పెట్టుకున్న వాళ్ళు, ఇన్స్టాలో ఏ పొలిటికల్ ఎజెండా ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు? లెఫ్టిస్ట్, రైటిస్ట్, సెక్యులర్, హూ? ఏ పర్టికులర్ డేటా అయినా సరే ఇలాంటి నేషనల్ సెక్యూరిటీ అనే విషయం గురించి ఉన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే మినిస్ట్రీ ఉంటుందండి. హ్యాస్ దట్ ఇన్ఫర్మేషన్ బీన్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. వీళ్ళు అంటారు ఇండియన్స్ ఓన్లీ 9%, పాకిస్తాన్ వాళ్ళు ఆల్మోస్ట్ 49-50, అదేవిధంగా బంగ్లాదేశ్, అదేవిధంగా నేపాల్. ఇదంతా కూడా ఒక చాట్ బాట్స్, ఫారెన్లో పెట్టిన చాట్ బాట్స్ తోటి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, లైక్ చేయడం కానీ, అదేవిధంగా ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రివెన్ బై ద హిడెన్ ఎజెండా ఆఫ్ ద పాకిస్తానీస్ అని చెప్పడం జరుగుతుంది మీడియాలో. బట్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ పొలిటికల్ మూమెంట్ హ్యాస్ categorically said 94% of the people who subscribe to this is Indians, 1% from United States of America and 0.7% from UK. నేను ఏం చెప్తున్నానంటే ఏ డేటా మీద మనం రిలై అవుతామో అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మూమెంట్ని నీరుగార్చడానికి ఎన్నో ఆక్షేపణలు చేయొచ్చు, ఎన్నో అలిగేషన్స్ చేయొచ్చు, బట్ అది జెన్యూనా కాదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. సో దీన్ని ఈ పేజ్ వాళ్ళని తొక్కేద్దామనే ఉద్దేశంతో మీరు చేసి ఉండొచ్చు అని అంటారు, అంతేనా? అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక అడ్వకేట్గా ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనే కాన్సెప్ట్ తోటే
నేను ఈ అడ్వకేసీలోకి వచ్చాను. ఏదైనా కానీ బియాండ్ ద రీజనబుల్ డౌట్ ఒక ఎవిడెన్స్ ఉంటే తప్ప కోర్టు కానీ ఒక మంచి అడ్వకేట్ కానీ నమ్మడు. సో అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి రాని 100% ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ ద వీడియో అగెన్స్ట్ దిస్ పొలిటికల్ సెటారికల్ మూమెంట్. సార్, ఇది మీకు బాగా తెలుసు. ఒక కోర్ట్ యొక్క డిగ్నిటీని ఎవరైనా దెబ్బతీయడానికి ట్రై చేస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని పిలుస్తాం. వెంటనే నోటీసులు పంపిస్తారు అడ్వకేట్కి. అలాంటిది అదే కోర్టులో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే జడ్జి గారు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా లేదా? ఒక అడ్వకేట్ కానీ లేదు అని అంటే ఒక క్రిమినల్ కేసు కోసం వచ్చిన ఒక అక్యూజ్డ్ కానీ లేదు అంటే విట్నెస్లు వచ్చినా కానీ ఏదైనా మిస్కండక్ట్ చేసిన ఒక అన్టువర్డ్ బిహేవియర్ ఉన్న వాళ్ళను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 కింద బుక్ చేయొచ్చు. సెక్షన్ 16 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఏం చెప్తా అంటే జడ్జెస్ని మ్యాజిస్ట్రేట్స్ని బుక్ చేయొచ్చు ఒకవేళ కోర్టులో మిస్కండక్ట్ చేస్తే. కానీ సుప్రీంకోర్టు జడ్జెస్కి అది అప్లికబుల్ కాదు. ఎందుకంటే ఆర్టికల్ 129 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ ఉంది. దే కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అని చెప్పి. మీరు అనొచ్చు కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటది సుప్రీంకోర్టు, ఒక సంస్థ ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని కాలర్ ఎగేసుకుంటారు అన్నప్పుడు వాళ్ళను అకౌంటబుల్ చేసేది ఏమీ లేదా సార్ మన రాజ్యాంగంలో? అది ఓన్లీ రెడ్ బుక్గానే మిగిలిపోవాలా అని చెప్పి మీరు అడగొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది అని అంటే పార్లమెంట్ హ్యాస్ ద క్లియర్ కట్ పవర్ టు ఇంపీచ్, దే కెన్ రిమూవ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 124 sub clause 4. Sir, we all know Article 21 says right to life and personal liberty, and Article 19 clause 1 subclause A gives freedom of speech to every individual in the India. So ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి సిజేఐ గారు కాన్స్టిట్యూషనల్ కోర్టులో భారత పౌరుల్ని కాక్రోచెస్ అంటే బొద్దింకలు అని అనడం ఆర్టికల్ 21 వైలేషన్ కింద వస్తుందా? అండ్ ఈ సిజేఐ పార్టీ ఏదైతే మీరు అన్నారో సెటారికల్ పేజ్ ఒక ఎక్స్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని పోస్ట్లు మీమ్స్ పోస్ట్ చేస్తే గవర్నమెంట్ బ్లాక్ చేయడం ఈ అకౌంట్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వైలేషన్ కింద వస్తుందా? ఓకే, మంచి ప్రశ్న సార్. నేను ఏమంటున్నానంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు నేనున్నా, ఎవ్రీ 100 rupees we spend 30 rupees goes to the government in the form of taxes. డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఎస్జిఎస్టీ కావచ్చు, సిజిఎస్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. 30 రూపాయలు నేను గవర్నమెంట్కి ప్రజాస్వామ్యంలో కడుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నాకు ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. ఇదంతా చూస్తుంటే ఈ సర్కస్ చూస్తుంటే నాకు మాత్రం అది లేదని అనిపిస్తుంది. ఈ ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సెటారికల్ మూమెంట్ది బ్లాక్ చేశారు. దేని కింద బ్లాక్ చేశారండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 16A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. శ్రేయా సింగల్ కేసు లా అనేది ఒకటి ఉందండి. అందులో ఏమంటదనంటే ఏదైనా బ్లాక్ చేయాలి అని అంటే ఒక రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అవతల పర్సన్కి. ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రెస్పాన్స్ని తీసుకొని ఆ హియరింగ్ అనేది జరగాలి. దాని తర్వాతనే ఒక రీజన్డ్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ షోకాజ్ నోటీస్ అనేది బయటికి రాలేదు, అదేవిధంగా రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చిరా అనేది లేదు. అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కిందికి కన్సిడర్ చేసేసి బ్లాక్ చేశారు. అంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అదేవిధంగా ఆర్టికల్ 19(1)(a విచ్ స్పీక్స్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఈ రెండు కూడా వయలేట్ అవుతున్నాయండి. అనొచ్చు మీరు, గవర్నమెంట్ అంటది ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 ఉంది కదమ్మా, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి.
రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ దేని గురించి అండి? నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సావరెనిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే నేషనల్ ఇంటిగ్రిటీ కావచ్చు, లేకపోతే మొరాలిటీ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఆర్డర్ కావచ్చు. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటేనే మీరు ఏదైనా ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి. హౌ ఆన్ వాట్ బేసిస్ దే హ్యావ్ సెంట్ ద లీగల్ డిమాండ్ టు ద ఎక్స్? Has it threatened any of the segments which are being mentioned under Article 19 subclause 2? The answer is no. No. It's purely venting out the emotions of the youth, not beyond it. What has been happening in the country regarding to the unemployment, regarding to the corruption, regarding to infrastructure non-developments, నీట్ పేపర్ లీక్ అండి. మే తాడికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ అటానమస్ సంస్థ అని చెప్తాం మనం, 22 లక్షల యొక్క ఆస్పిరెంట్స్ లైఫ్ని 22 పొజిషన్లో పెట్టేసినారు. ఓకే, వాళ్ళు మళ్ళీ 21 జూన్కి ఎగ్జామ్ రాయాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లుంటుందో ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ ఇది. ఫస్ట్ టైం అండి నీట్ పేపర్ లీక్? ఎన్నిసార్లు జరిగినా కానీ మరి ఎవరికన్నా కన్విక్షన్ పడ్డదా అని అంటే ద ఆన్సర్ ఇస్ నో. దీనికి సంబంధించి నా ఎమోషన్ ఉంది, నేను ట్యాక్స్ పే చేస్తున్నా, బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ అంటాము ఇండియాని. డోంట్ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, డోంట్ హ్యావ్ ద వాయిస్ ఆఫ్ డిసెంట్. నేను ప్రశ్నిస్తే తప్పు, సెడిషన్ కిందికి వేసేయడము ఎందుకండి అట్లా? దట్ ఈస్ నాట్ రైట్. దిస్ ఈస్ అ పొలిటికల్ మూమెంట్. లెట్ ద పీపుల్ డూ ద పొలిటికల్ మూమెంట్. లెట్ దెమ్ వెంట్ అవుట్ దర్ ఎమోషన్. అండ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఫీల్స్ that it should be streamlined, you streamline it with the development, but not blocking any of the public domain accounts of any public page until unless they prejudice the national integrity of the country. సో మీ అగ్రెసివ్నెస్ చూస్తుంటే గవర్నమెంట్ వస్తే కొట్టేసేటట్టున్నారు సార్ మీరు. లేదు సార్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఎలెక్టెడ్ గవర్నమెంట్స్, బికాస్ ప్రజలు ఆ లైన్లో నించొని ఒక ఎలెక్టెడ్ గవర్నమెంట్ని ఎన్నుకోవడము అనేది అది ఒక ప్రజాస్వామ్యంకి ఇచ్చిన ఒక గొప్ప వరం. ఐ రెస్పెక్ట్ ద పొలిటీషియన్, ఐ రెస్పెక్ట్ ద పొలిటికల్ పార్టీస్. ఐఎమ్ ఏ పొలిటికల్, నాకు ఏ పొలిటికల్ పార్టీతోటి సంబంధం లేదు. కాకపోతే ఏంటి అని అంటే ఆ జవాబు దారితనము అనేది చాలా ఇంపార్టెంట్, ఆ అకౌంటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో అనేదే నా ఉద్దేశం తప్ప. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ టు గో అగెన్స్ట్ దెమ్ అండ్ టు ఫైట్ విత్ దెమ్, నథింగ్ లైక్ దాట్. బట్ మీ అగ్రెసివ్నెస్ చూస్తుంటే కొంచెం పవన్ కళ్యాణ్ చూసినట్టుంది సార్. అదృష్టం సార్ మీరు అట్లా అంటే. సో పవన్ కళ్యాణ్ సార్ ఇది చూసి ఒక్క లైక్ కొడితే చాలు, నా జీవితం ధన్యమైన. 100% సార్ లైక్ కొట్టడం అంటే మీరు పవన్ కళ్యాణ్ సార్ పక్కన నుంచి ఉంటారు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. అదృష్టం నాది. సార్ అసలు సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక మాట అంటే అది పాలిటిక్స్లో ఎందుకని ఎఫెక్ట్స్ చూపిస్తుంది? వై దట్ స్టేట్మెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పాలిటిక్స్, నాట్ రాదర్ క్వశ్చనింగ్ ఓన్లీ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆర్ సూర్యకాంత్ గారు? 100% జెన్యున్ క్వశ్చన్ సార్. ఏంటనంటే బయట వచ్చే అలిగేషన్స్ ఏంటనంటే ఈ పర్టికులర్ మూమెంట్ బ్యాక్ సైడ్ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పి. సో ఇది ఒక పొలిటికల్ ఐటీ వార్ అంటాం. ఈ పొలిటికల్ ఐటీ వార్ ఎంత పోయింది అని అంటే అఫీషియల్ అకౌంట్ ఏదైతే బీజేపీకి ఉందో ఆ అకౌంట్కి నంబర్ క్రాస్ అయిపోయి ఈ సబ్స్క్రైబర్స్ పెరిగారు. 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఒక పొలిటికల్ మూమెంట్కి నాంది పలుకుతుంది అని చెప్పి అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన సమయం. కాబట్టి ఏంటనంటే ఈ డిజిటల్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ డిజిటల్ ఆర్మీ ఒకవేళ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎలక్టోరేట్స్, ఆ డిజిటల్ ఆర్మీలో ఉన్న ఆ 1,30,00,000 మంది ఓటర్స్గా కన్వర్ట్ అయితే యూ కెన్ షేక్ ద కంట్రీ.
ఇన్ ద ఎలక్షన్స్. సో దానికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా దీని బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారు, ఒక హిడెన్ ఎజెండా ఎవరు ఉన్నారు, ఐదర్ ఫారినర్స్ ఉన్నారా లేదు అని అంటే మన ఇండియన్ పొలిటికల్ సిస్టంలో దాగి ఉన్న వాళ్ళు ఉన్నారా అనేది క్వశ్చన్. ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. సార్ ఐపీఎల్లో బాల్ ట్యాంపరింగ్ జరిగితే వెంటనే ఇన్స్టంట్గా బ్యాన్ చేస్తారు. బీసీసీఐ వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. అట్లానే నీట్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు నాశనం అయింది, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. దానికి సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయలేదు, దానికి సంబంధించిన బాడీ మెంబర్స్ని అరెస్ట్ చేయలేదు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ తప్ప. సో క్రికెట్కి చూపించే అకౌంటబిలిటీ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్కి లేదు సార్. క్రికెట్కి చూపించే అకౌంటబిలిటీ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్కి లేదు సార్. అబ్సల్యూట్లీ ఎస్. సౌత్ ఆఫ్రికాలో ఒక కోట్ ఉంటుంది, ఏంటనంటే ఒక దేశాన్ని నాశనం చేయాలి అని అంటే యూత్ని అన్ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళని చదవకుండా ఆపగలిగితే దేశం అనేది ఆటోమేటిక్గా నాశనం అవుతుంది. మే 3 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 22 లక్షల ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత పేపర్ లీక్ అయింది. రాజస్థాన్ కావచ్చు, పూణే కావచ్చు, వేరియస్ స్టేట్స్లో ఉన్న పర్సన్స్ ఇన్వాల్వ్ అయినారు అని చెప్పి బయటికి న్యూస్ వచ్చింది. సిబిఐ ఎంక్వైరీ చేసినారు. ఈ పొలిటికల్ సెటారికల్ మూమెంట్కి ఈ నీట్కి సంబంధం ఏంటి తెలుసా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆన్ రికార్డ్ వచ్చి ఏం చెప్పింది అని అంటే, మా ఇంటర్నల్ మెకానిజంలో ఇలాంటి తప్పు లేదు, అవుట్ సైడర్సే చేసినారు అని చెప్పి. దట్ ఈస్ అ వెరీ రాంగ్. వాట్ ద పీపుల్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆర్ సేయింగ్ దాట్ బక్ స్టాప్స్ హియర్ అని చెప్పి ఉంటుంది. సో బక్ అనేది ఎక్కడ ఆగదు. సో బ్లేమ్ గేమ్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్. నువ్వు తప్పు చేసినట్టు నువ్వు తప్పు చేసినట్టు. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు సే మా ఇంటర్నల్ మెకానిజంలో తప్పు జరగలేదు అని చెప్పి. దట్స్ వై మెనీ పీపుల్ ఆన్ ద ప్లాట్ఫామ్ వర్ రిక్వెస్టింగ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ జాబ్. ఓకే. Despite of National Testing Agency said that the exam will be conducted on June 21st. సో నేనేమంటున్నానంటే బ్లేమ్ గేమ్ అనేది ఉండొద్దండి. 22 lakh ఆస్పిరెంట్స్ యొక్క భవిష్యత్ అన్నప్పుడు ఇలాంటి పేపర్ లీక్స్ ఎన్నో జరిగాయి, బట్ మళ్ళీ రిపీట్ అవ్వడము అనేది దురదృష్టకరం. దట్స్ అ డిసప్పాయింట్మెంట్ టు ద ఆస్పిరెంట్స్. సో ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడము, దాంతోపాటు అక్నాలెడ్జ్మెంట్, మా ఇంటర్నల్ మెకానిజం అనేది కొంచెం ఇంకా కాషియస్గా ఉండే తప్ప మాకు సంబంధం లేదు, మా దాంట్లో నుంచి ఏం లేదు అనడం మాత్రం తప్పు. యూ షుడ్ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ కండక్టింగ్ ద ఎగ్జామ్ రైట్ ఫ్రమ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద పేపర్ టిల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద రిజల్ట్స్. ఇట్స్ యువర్ అప్లికేషన్. యా సార్, ఇట్స్ వెరీ ట్రూ. సరైన స్ట్రాటజీ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కష్టపడి రాత్రింబవళ్ళు చదివి పేపర్ లీక్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ పెట్టి ఎంత స్ట్రెస్కి గురవుతారో వీ కెన్ అండర్స్టాండ్. వీ ఆల్సో కెన్ లిజన్ టు ద వాయిసెస్ ఆఫ్ ద సొసైటీ. అబ్సల్యూట్లీ. సో సార్, వాట్ డూ యూ థింక్, మీరేమనుకుంటున్నారు? ఈ సిజేపీ యొక్క ఫార్మేషన్ ఈ జెన్జీ జనరేషన్ని షేక్ చేస్తుందా? అండ్ ఈ సిజేపీ యొక్క ఫార్మేషన్ కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెడ్ బై అవర్ పవర్ఫుల్ మోడీజీని షేక్ చేస్తుందా? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఏంటనంటే ఫస్ట్ ఇక్కడ జెన్జీ గురించి మాట్లాడుకుందాం. జెన్జీ ఈ జనరేషన్ పర్టికులర్గా ఎవరిని లెక్క చేయదండి. దే హ్యావ్ ద క్లియర్ కట్ థాట్ ప్రాసెస్. దే గెట్ ద వర్క్ డన్, దే మూవ్ అవే ఫ్రమ్ దాట్. They don't have the modesty, they don't have the diplomacy, but they have the fire in them to get the things done. So this is one of the best generation the entire universe has ever seen. మొదటి విషయం. రెండో విషయం ఏంటనంటే ఈ అడవిలో మంట ఎవరు మొదలు పెట్టారు? సిజేపీ మొదలు పెట్టిందా, లేకపోతే ప్రజాప్రతినిధులు మొదలు పెట్టిర్రా, ప్రభుత్వాలు మొదలుపెట్టినాయా?
యా. సిజేపీ జెన్జీలో ఆ ఫైర్ ని పుట్టియడానికి ట్రై చేశాడు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం మనం లీగల్ టర్మ్లో. అన్ఎంప్లాయ్మెంట్ తోటి రావచ్చు ఈ కాజ్ ఆఫ్ యాక్షన్, లేదు అని అంటే బ్యూరోక్రటికల్ డీలేస్ వల్ల రావచ్చు, లేదు అని అంటే ఇన్ఫ్లేషన్ వల్ల రావచ్చు, లేదు అని అంటే వేరే ఏ కారణంతోటైనా రావచ్చు. సో ఇవన్నీ కూడా కాజెస్, వాట్ వి కాల్ ఇట్ as కాజ్ ఆఫ్ యాక్షన్. సో ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే అడవిలో మంట మొదలైంది. ఒకవేళ నువ్వు కాలు పెట్టి ఆర్పుదామంటే ఆర్పలేవు, అడవి మొత్తం కాలాల్సిందే. బట్ ఎన్ని రోజులు అడవి కాలుతుంది అనేది నీ ప్రశ్న. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ సార్. ఈ వేడంతా పైన వేడేనా, లేదా ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా? దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద చేంజెస్ టు ద ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ ఎడ్యుకేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? 1000%. ఏ పొలిటికల్ మూమెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ జాస్మిన్ రెవల్యూషన్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, అరబ్ స్ప్రింగ్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, 2011లో ఒక చిన్న పిల్లోడు గోడ మీద ఉచ్చబోసినందుకు స్టార్ట్ అయింది. ఇది ఒక పొలిటికల్ సెటారికల్ మూమెంట్ బీయింగ్ సపోర్టెడ్ బై మోర్ దెన్ 1 crore పాపులేషన్. Yeah. అంటే అడవిలో మంట మొదలైంది అన్నప్పుడు దానికి 1000 కారణాలు ఉండొచ్చు. బట్ విల్ దట్ ఇంపాక్ట్ ద పొలిటికల్ ఆస్పెక్ట్ ఆర్ నాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఈ డిజిటల్ ఆర్మీ ఏదైతే ఉందో ఆ డిజిటల్ ఆర్మీ ప్రాపర్ ఎలక్టోరేట్గా మారి ఒక అజెండా తోటి ముందుకెళ్తే మాత్రము దెర్ విల్ బి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పొలిటికల్ రిఫార్మ్స్ ఇన్ ద కంట్రీ. దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద కంట్రీ. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ వాయిస్ ఆఫ్ డిసెంట్. సో at last, sir, so what do you say to all the Gen Z kid who are watching this video currently? I wish I was Gen Z because you are so vibrant and very active, either in the political platform or on the social platform or emotionally, spiritually, among the other things. You know what is fact and what is not fact. ఏ పొలిటికల్ మూమెంట్నైనా కానీ డీవియేషన్ చేసేటందుకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ పీపుల్ మైట్ క్రియేట్ సో మచ్ ఆఫ్ డేటా అండ్ రిలీజ్ ఇట్ ఇన్ ద మార్కెట్. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. What is rolling out in this political satire moment is a changing of the political landscape of the country అండి. సో ఈ ల్యాండ్స్కేప్కి మీరు ఆ వాయిస్ ఇచ్చి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్కి ముందుకు తీసుకెళ్తారా? విల్ దట్ బీ ఇంపాక్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ద రన్నింగ్ గవర్నమెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఈజ్ దట్ I do not have anything against the established government of the country, nor I have any support to the opposition party. What I want is that this largest democracy of the entire world should support the ethos of the preamble of Indian Constitution. Socio-economic and political justice need to be upheld. 100% కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదు అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, దే షుడ్ సపోర్ట్ ద ఎథాస్ విచ్ ఆర్ బీయింగ్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో if this particular movement backed by Gen Z support in upholding the ethos of the Indian Constitution, I will be the happiest person to be with them and leading them, and I will strive for the betterment of the movement. Thank you. Thank you, sir.